గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గత 50 రోజుల నుంచి కూడా మీకు ప్రతిరోజు కూడా స్లిప్ టెస్ట్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. తర్వాత మీకు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను ఈ యూట్యూబ్ లింక్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మీరు చూసి ఈ లెక్కలను బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మనకి త్వరలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి మరలా ఒక్కసారి మీరు రేపటి నుండి మొదటి నుండి కూడా ఈ టెస్ట్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ డే 50 ఈ టెస్ట్ నందు ఇచ్చినటువంటి సమస్యలకు సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఈ టెస్ట్ నందు మనకి త్రికోణమితి, అనువర్తనాలు, సాంఖ్యిక శాస్త్రం, సంభావ్యత ఈ 2 చాప్టర్స్ అయిపోయినాయి. త్రికోణమితి, అనువర్తనాలు దీంట్లో మనకి రెండు లెక్కలు ఉంటాయి. పటం గీయమంటారు. ఊర్ధ్వ కోణానికి సంబంధించి, నిమ్న కోణానికి సంబంధించి. ఊర్ధ్వ కోణం అంటే మనం ఏదైనా వస్తువుని ఇక్కడ నిలబడి ఒక వస్తువుని అదే ఒక కొబ్బరి చెట్టు, ఒక తాటి చెట్టు పైన చూసినట్లయితే మనం దృష్టిని పైకి చూస్తున్నాం. ఈ కన్నుకి విధంగా ఒక రేఖని గీసిన సమాంతరంగా దీన్ని క్షితిజ సమాంతర రేఖ అంటారు. దీన్ని దృష్టి రేఖ అంటారు. ఈ క్షితిజ సమాంతర రేఖకు ఈ రేఖ పైన ఉన్నట్లయితే ఈ కోణాన్ని ఏమంటామంటే ఊర్ధ్వ కోణం అంటారు. ఏమంటారు? ఊర్ధ్వ కోణం. అలా కాకుండా మీరు ఒక డాబా మీద నిలబడి ఉన్నారు. ఈ కింద ఉన్నటువంటి ఒక వస్తువుని పైనుండి కిందకి చూసినట్లయితే ఇప్పుడు క్షితిజ సమాంతరకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కిందకి చూస్తున్నారు. ఇప్పుడు ఏర్పడే కోణాన్ని ఏమంటామంటే నిమ్న కోణం అని అంటారు. నిమ్న కోణం. ఇప్పుడు మన సమస్యలకు వచ్చేయండి. ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల యొక్క సంభావ్యతల మొత్తం అవుతుందంటే ఒకటి అవుతుంది. ప్రాథమిక ఘటనలు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక డైస్ని రోల్ చేశారు. వస్తే మనకి 1, 2, 3, 4, 5, 6 వీటిలో ఏదైనా రావచ్చు. 1 రావడానికి సంభావ్యత 1/6, 1 రావడానికి సంభావ్యత 1/6, 2 రావడానికి సంభావ్యత 1/6, 3 రావడానికి 1/6, 4 రావడానికి 1/6, 5 రావడానికి 1/6, 6 రావడానికి 1/6. ఎందువల్ల అనుకూల ఘటనలు 1 ఉంటుంది, 1 రావడానికి. ఇవన్నీ కలిపితే ఎంత వస్తుందంటే 1 వస్తుంది అన్నమాట. ప్రాథమిక ఘటనలు అంటే ఇవి. 2 నాణములను ఎగరవేసినప్పుడు ఏర్పడు అన్ని ప్రాథమిక ఘటనలు రాయమన్నారు. 2 నాణాలు ఎగరవేసినప్పుడు మనకి 2 హెడ్లు రావచ్చు. ఒక హెడ్, ఒక టైల్ రావచ్చు. ఒక టైలు, ఒక హెడ్ రావచ్చు. 2 టైల్స్ రావచ్చు. వీటిని మనం ప్రూఫ్ కింద రాయవలసి ఉంటుంది అన్నమాట. అంటే దానికి ఆన్సర్ ఏమవుతుంది? హెడ్, అదేవిధంగా హెడ్, టైలు, టైలు, హెడ్, టైలు అన్నీ ఒకేసారి రావు. ఈ 4గింట్లో ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి. తర్వాత క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ పైన ఉండే క్షితిజ సమాంతర రేఖతో రేఖ చేయి కోణాన్ని ఏమంటారు? దృష్టి రేఖ ఇది, క్షితిజ సమాంతర రేఖ. ఈ క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ ఎక్కడుంది? పైన ఉంది. ఈ కోణాన్ని ఏమంటారు? ఊర్ధ్వ కోణం అంటారు. ఊర్ధ్వ కోణం. తర్వాత ఈ డెఫినేషన్ మనం క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ కింద ఉంటే, పైన ప్లేస్లో కింద ఉంటే దాన్ని ఏమంటామంటే ఈ కేసు మాట నిమ్న కోణం. మనం సందర్భం వచ్చింది కాబట్టి 2 కూడా చేసుకుందాం. తర్వాత లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా సమస్యలు ఇవ్వడం జరుగుతుంది. పటాలు గీయవలసి ఉంటుంది. పటాలు అంటే ఇక్కడ ఒక నది యొక్క ఒకవైపు ఉన్న ఎత్తుగల చెట్టు పై నుండి నది యొక్క 2 తీరాలను θ1 మరియు θ2, θ1 <θ2 నిమ్న కోణాలతో ఒక వ్యక్తి పరిశీలించాడు.
నది వెడల్పు d అయిన ఆ సందర్భానికి పటాన్ని గీయమన్నారు. మనం దీంట్లో కొన్ని సమస్యలని చూడండి. ఓకే. మౌర్య ఎల్ల పొడవు గల దారంతో కట్టిన గాలిపటాన్ని ఆల్ఫా ఊర్ధ్వ కోణంతో ఎగరవేస్తున్నాడు. ఈ సందర్భానికి పటం గీయమన్నారు. గాలిపటాన్ని ఎగరవేశాడు. మనం ఈ పటాలు ఏమి వేయక్కర్లే, గాలిపటాలు అన్నీ కూడా. మనం ఏం చేస్తామంటే తెల్ల పొడవు గల దారంతో గాలిపటాన్ని ఎగరేసాడు. ఇక్కడ పరిశీలన స్థలాన్ని ఏం చేస్తామంటే భూమి మీద ఉండే విధంగా తీసుకుంటాం మనం. ఇక్కడ నుండి దారంతో ఎగరవేస్తున్నారు అనమాట. గాలిపటం ఇక్కడ ఉంది. ఈ గాలిపటం నుండి భూమికి ఒక లంబరేఖను గీస్తాం. దీనికి పేర్లు పెట్టండి, ఏ, బి, సి. ఇక్కడ పటాలు గీసేటప్పుడు మనకి ఏమొస్తాయంటే లంబకోణ త్రిభుజాలు వస్తాయి అన్నమాట. లంబకోణ త్రిభుజాలు. ఈ దారం లైన్గా లేదు కదంటే మనం లైన్గా ఉన్నట్టు తీసుకుంటాం. ఇలాగా వంకరగా ఉన్నట్టు తీసుకోకూడదు. ఇక్కడ కోణం ఎంత? ఊర్ధ్వ కోణం ఆల్ఫా. ఇక్కడ మీరు మీటర్ రాయవలసి ఉంటుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు దారం పొడవు ఈజ్ ఈక్వల్ టు ఎల్. యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఊర్ధ్వ కోణం. నెక్స్ట్, అసాధ్య ఘటన, ఖచ్చిత ఘటనలను నిర్వచించండి. పేర్లోనే ఉంది అసాధ్యం. సాధ్యం కాని ఘటన అని ఒక ప్రయోగం చేసినట్లయితే ఆ ఘటన మనకి సంభవం కాదు, అసలు మనకి రాదు. ఇక మనం ఒక రాయిని పైకి వేసినప్పుడు కిందకి రాకపోవడం, రాయిని వేస్తే పైకి అది కంపల్సరీ కిందకి వస్తుంది. కిందకి రాకపోవడం అనేది అసాధ్యం కదా. అటువంటి ఘటనలను ఏమంటామంటే అసాధ్య ఘటనలు అంటారు. దీనికి నిర్వచనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఒక ప్రయోగంలో ఒక ఘటన ఇప్పుడు సాధ్యపడక పోతే దానిని అసాధ్య ఘటన అంటారు. ఈ అసాధ్య ఘటన సంభావ్యత 0. మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు, ఒక ఘటన యొక్క సంభావ్యత 0 అయితే ఆ ఘటనను అసాధ్య ఘటన అంటారు. అసాధ్య ఘటన సంభావ్యత ఈక్వల్ టు 0. అదేవిధంగా ఒక ఘటన ఖచ్చిత ఘటన ఎప్పుడంటామంటే కంపల్సరీ జరుగుతుందన్నమాట. సంభవం, ఎల్లప్పుడూ కూడా సంభవం. ఇటువంటి ఘటన ఏమంటామంటే ఖచ్చిత ఘటన అంటారు. ఇటువంటి ఘటన ఏమంటారు? ఖచ్చిత ఘటన. దీని యొక్క సంభావ్యత 1 అవుతుందన్నమాట. ఒక ఘటన యొక్క సంభావ్యత 1 అయితే ఆ ఘటనను ఖచ్చిత ఘటన అంటారు అన్నమాట. విధంగా రాసుకోవచ్చు దీన్ని. ఒక ప్రయోగంలో ఒక ఘటన యొక్క సంభవము ఖచ్చితము. ఘటన యొక్క సంభావ్యత ఖచ్చితము. ఒక ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు దీనినే ఇంకొక పేరు ఉంది, దృఢ ఘటన. దృఢ. తర్వాత బాహుళకం సూత్రం రాసి పదాలను వివరించమన్నారు. ఈ విధంగా రాస్తాం. బాహుళకం ఈక్వల్ టు బాహుళకాన్ని జెడ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఎల్ ప్లస్ F1 minus F0 by
F1 మైనస్ F0 మైనస్ F2 టు H. ఇక్కడ L అంటే బాహుళకపు తరగతి యొక్క దిగువ హద్దు. బాహుళకపు తరగతి యొక్క దిగువ హద్దు. నెక్స్ట్ F0, F1, F2 ఉన్నాయి. F1 అంటే బాహుళక తరగతి యొక్క పౌనపున్యం. F0 అంటే బాహుళక తరగతికి ముందున్న తరగతి పౌనపున్యం. మరి F2 అంటే బాహుళక తరగతికి తర్వాతి తరగతి పౌనపున్యం. తర్వాతనున్న తరగతి పౌనపున్యం. H అంటే తరగతి అంతరం అయితే తరగతి పొడవు. తరగతి పొడవు బాహుళక తరగతి పొడవు. తర్వాత ఒక నది యొక్క ఒక వైపున ఎత్తుగల చెట్టుపై నుండి నది యొక్క 2 తీరాలను θ1 మరియు θ2 నిమ్న కోణాలతో ఎత్తి పరిశీలించాడు. నది వెడల్పుడి అయిన సందర్భాన్ని పటం గీయమన్నారు. నదిని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉందని అనుకుందాం. దీని యొక్క వెడల్పు T. నది ఒడ్డున అంటే నదికి ఒడ్డు నుండి కొంత దూరంలో ఒక చెట్టు ఉంది. చెట్టుని మనం నిలువుగా ఒక గీత చేత తీసేద్దాం. ఈ నది యొక్క చెట్టు పై నుండి ఈ నదీ తీరాలని నిమ్న కోణాలతో చూస్తున్నాడు. అంటే పైనుంచి కిందకి చూస్తున్నాడు. నిమ్న కోణాలంటే పైన కంపల్సరీ మీరు గీత ఎలా డ్రా చేయవలసి ఉంటుంది. క్షితిజ సమాంతర రేఖను. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి చూస్తున్నాం నది 2వ తీరాన్ని. ఇప్పుడు మనకి ఈ కోణం ఎక్కువ ఉంటుందా ఈ కోణం ఎక్కువ ఉంటుందా? ఎందువల్లంటే ఇక్కడ చూసారా θ1 θ2 ఇది తక్కువ కోణం. దీనిని θ1 చేత సూచించాలి. దీనిని θ1 చేత సూచించాలి. మరి ఇది చూడండి పెద్ద కదా ఇది. దీన్ని θ2 కింద తీసుకోవాలన్నమాట. అలాగే అక్కడ రివర్స్లో తీసుకుంటే అది లాజికల్గా మనకి సెట్ అవుతుంది ఇక్కడ. అందువల్ల ఇది ఇక్కడ రీజనింగ్ ఇచ్చారు. θ1 లెస్ దాన్ θ2 ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈ కోణం ఎంత అవుతుంది θ1. ఈ కోణం ఎంత అవుతుంది θ2. దీనికి పేర్లు పెట్టండి A, B, C, D. AB ఈజ్ ఈక్వల్ టు ఎత్తు హెచ్ ఇక్కడ రాసేయండి. CD ఈక్వల్ టు నది వెడల్పు ఈక్వల్ టు D. దీన్ని ఈ విధంగా మనం లెక్కను చదువుతా ఇవ్వాల్సి ఉంటుంది. నిమ్న కోణాలు θ1, θ2 యాంగిల్ ADB లేదా యాంగిల్ ABD ACB. తర్వాత ఒక పెద్ద త్రాడు సహాయంతో ఒక పెద్ద బెలూన్ గాల్లో తేలుతుంది. ఒక భవనం పైన ఉన్న ఒక వ్యక్తి దాని పై భాగాన్ని θ1 ఊర్ధ్వ కోణంతో మరియు తాడు కింది భాగాన్ని θ2 నిమ్న కోణంతో పరిశీలించాడు. భవనం ఎత్తు 7 అడుగులు. ఈ సందర్భానికి పటం గీయమన్నారు. ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే ముందుగా భూమి మీద ఒక రేఖ గీద్దాం. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందన్నమాట. ఒక భవనం ఉంది ఇటువైపుని. ఈ భవనాన్ని కూడా మనం బిల్డింగ్ వేసేయకూడదు. ఒక రేఖను గీస్తాను నిలువుగా. ఇక్కడ పరిశీలకుడు ఉన్నాడు. ఈ పరిశీలకుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాడ్ సహాయంతో ఒక బెలూన్ని నెట్ట నిలువుగా ఎగరవేశారు. నిలువుగా పైకి ఎగురుతుంది. ఇక్కడ బెలూన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? దీన్ని తాడు అడుగు భాగాన్ని
అదేవిధంగా బెలూన్ని చూస్తున్నాడు. వాడు అడుగు భాగాన్ని కిందకి చూస్తున్నాడు. అంటే నిమ్న కోణం అవుతుంది మాట ఇది. వాడు అడుగు భాగం కోణం ఎంత? θ2. θ2 రేఖని ఇలా గీయండి. ఇది సమాంతర రేఖ. అదేవిధంగా ఇదే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ బెలూన్ యొక్క భాగాన్ని θ1 ఊర్ధవ కోణంతో చూస్తున్నాడు. అంటే పైకి చూస్తున్నాడు అన్నమాట ఇలాగ. ఈ కోణం ఎంత అవుతుంది? θ1. ఓకే, ఇప్పుడు ఇది హెచ్ పేరు పెట్టండి. భవనం ఎత్తు ఏబి సి డి, ఇది ఈ అని పేరు పెట్టండి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు భవనం ఎత్తు. భవనం ఎత్తు ఈక్వల్ టు హెచ్. తర్వాత ఊర్ధవ కోణం θ1, నిమ్న కోణం θ2. ఇప్పుడు ఈ కోణం ఎంత అవుతుంది? ఇది θ2 అవుతుంది. ఎందువల్ల? ఇది ఒక తిర్యక్ రేఖ. రెండు సమాంతర రేఖలు కాబట్టి ఏకాంతర కోణాలు సమానం కాబట్టి దీన్ని θ2 కింద తీసుకుంటాం. చివరగా పెద్ద లెక్కలు చూడండి. సుధీర్ ఒక పేకాట కార్డుల కట్టలో అన్ని హృదయాకారపు కార్డులను తొలగించాడు. ఇప్పుడు ఆ కార్డును తీస్తే క్రింది సంభావ్యతలు కనుగొనండి. లెక్కలు ఎస్టర్డే చేస్తాం. ఏ మోడల్ చూడండి. ఇప్పుడు మొత్తం కార్డులు ఉంటాయి, 52 ఉంటాయి. ఏం చేస్తాడు? ఇక్కడ హృదయాకారపు కార్డులు తీసాడు. హృదయాకారపు కార్డులు ఎన్ని ఉంటాయి? మనకి 13 ఉంటాయి. మిగిలిన కార్డులు అన్ని 52లోంచి 13 తీసేయండి. వస్తుంది 39. ఇప్పుడు మన లెక్క అంతా కూడా ఈ 39 కార్డుల నుంచే ఉంటుందన్నమాట. దీన్ని N(S) కింద తీసుకుంటాం. (S) కింద. ఇప్పుడు మొదటిది, ఇప్పుడు సంభావ్యతకి సూత్రం చూడండి. మొదటిగా సంభావ్యతకి సూత్రం రాసేయండి. ఒక ఘటన అనుకున్నట్లయితే P(E) సూత్రం అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. మొదటిగా ఏస్ అయ్యే సంభావ్యత. ఏస్ రావాలంటే ఇప్పుడు మొత్తం ఏసులు ఉంటాయి, మనకి 4 ఉంటాయి. దాంట్లో హృదయాకారపు కోటలు తీస్తారు కాబట్టి దీంట్లో ఒక ఏసు ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఈ 39 కోట్లలో అందుబాటులో ఉన్న ఏసులన్నీ 3 ఉంటాయి. అందుబాటులో ఉన్న ఏసులన్నీ 3. పి ఆఫ్ ఏస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసనాలు ఎన్ని ఉన్నాయి? 3. మొత్తం పర్యవసనాలు 39. ఇప్పుడు 3 39లో సార్లు పోతుంది, 13 సార్లు పోతుంది. నెక్స్ట్ రెండవది డైమండ్ అయ్యే సంభావ్యత. మనకి డైమండ్లు ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం డైమండ్లు 13 ఉంటాయి. పి ఆఫ్ డైమండ్ కార్డు ఈజ్ ఈక్వల్ టు డైమండ్ల సంఖ్య బై మనకి అందుబాటులో ఉన్నటువంటి మొత్తం పర్యవసనాలు 39. 13 39లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. అంటే 1/13. మూడవది హృదయం గుర్తు లేని కార్డు. హృదయం గుర్తు లేని కార్డుల సంఖ్య. మనకు మొత్తం 52 కార్డులను హృదయాలన్నీ తీసేశారు. మిగిలిన కార్డులు 39. ఈ 39 కార్డులు కూడా ఎక్కడ కూడా హృదయం గుర్తు ఉండదు. అంటే హృదయం గుర్తు లేని కార్డుల సంఖ్య 39. పి ఆఫ్
హృదయం గుర్తు లేని కార్డు. హృదయం గుర్తు లేని కార్డు రావడానికి సంభావ్యత. అనుకూల ఘటనల సంఖ్య 39, మొత్తం ఘటనల సంఖ్య 39 వస్తుంది 1. ఏ కార్డు తీసినా సరే అదే దాంట్లో హృదయం కార్డు ఉండదు. ఇది ఖచ్చిత ఘటన. 4వది హృదయం గుర్తు గల యేసు. హృదయం గుర్తు గల యేసు కార్డుల సంఖ్య. మన దగ్గర ఉన్నటువంటి 39 కార్డులో హృదయాలు లేవు. అటువంటిప్పుడు హృదయం గుర్తు గల యేసులు ఉంటాయా? ఉండవు. కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య నుండి ఇక్కడ 0. హృదయం గుర్తు గల కేస్ కార్డు. అనుకూల ఘటనలు 0, మొత్తం ఘటనలు 39, 0/39. 5వది ఇది సాధ్య ఘటన. రాణి కార్డుల సంఖ్య. మొత్తం రాణులు 4 ఉంటాయి. దాంట్లో ఒక హృదయాకార రాణిని పక్కన పెట్టేసాం. మనకు ఉన్నటువంటి 39 కార్డులో 3 రాణులు ఉంటాయి. రాణి కార్డు. రాణి కార్డు రావడానికి సంభావ్యత. కులం 3, మొత్తం 39. అన్నింటికి 39 ఉంటుంది. ఎందువల్ల మన దగ్గర ఉన్నటువంటి కార్డుల సంఖ్య 39 సరిపోతుంది. 1 3 13 3 39. చివరగా చూడండి, ఎరుపు రంగు రాజు. ఎరుపు రంగు రాజు. ఎరుపు రంగు రాజు కార్డుల సంఖ్య ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం రాజులు 4 ఉంటాయి. దీంట్లో 2 ఎరుపు రోజులు, 2 నలుపు రోజులు ఉంటాయి కార్డులు. ఈ ఎరుపులో మళ్ళీ ఏముంటాయి? మనకి హృదయం ఉంటుంది, ఒకటి డైమండ్ ఉంటుంది. హృదయాన్ని పక్కన పెట్టేసాం, బాటిల్ తీసాం ఫస్ట్లోనే. ఇంకా మనకి అనుకూలమైన ఘటనలు ఏమి ఉంటాయి? ఒక డైమండ్ రాజు ఒకటి మాత్రం ఉంటుంది. ఇట్లాగా రాణులు 3 కింద ఎరుపు రంగు రాజు కార్డులు 3 వేసే అవకాశం ఉంటుంది. చూడండి, కలర్ని మెన్షన్ చేశారు. కలర్ మెన్షన్ చేశారు కాబట్టి రాజులు మొత్తం ఎరుపు రాజు కార్డులు మనకు 2 ఉంటాయి. దాంట్లో ఒకటి పక్కన పెట్టిస్తాం. మిగిలిన కార్డులు ఏమి ఉన్నాయి? ఇంకా ఒకటి ఉందన్నమాట. ఎరుపు రంగు రాజు కార్డు. ఎరుపు రంగు రాజు కార్డు. అనుకూల ఘటనలో 1, మొత్తం ఘటనలో 39. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. త్వరగా చూడండి, తరగతి అంతరం పౌనపుంజం. తర్వాత చూడండి, తరగతి అంతరం పౌనపుంజం ఇవ్వడం జరిగింది. తరగతి యొక్క దత్తాంశం యొక్క సగటు 18 ఇచ్చేసారు. దీంట్లో ఒక అన్నోన్ వాల్యూ ఉంది. వాల్యూని మనం కనుగొనాలి. ఇండైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ తరగతి అంతరం రాయండి. 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. తర్వాత పౌనపుంజం 7, 6, 9, 13, F5, 4. ఇక్కడ మీరు ఏ పద్ధతైనా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చిన్న తరగతులే కాబట్టి డైరెక్ట్ మెథడ్ని మనం ఫాలో అవుదాం. డైరెక్ట్ మెథడ్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? తరగతి మధ్య విలువను మనం కనుగొనాలి. ఫస్ట్ తరగతి మధ్య విలువ ఎలా వస్తుంది? ఈ 2 కలపండి. 11, 13, 24. 24లో సగం 12, మళ్ళీ 28లో సగం 14, 22లో సగం 16, 26లో సగం 18, 40లో సగం 20, 44లో సగం 22, 48లో సగం 24. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్, ఇది ఎక్స్. 2 గుణించాలి. 7 12
6 14లు, 9 16లు, 13 18, 10 18లు 180, 3 18లు 54, 224. F into 20, 20F, 5 22లు 10, 4 24లు బై 6. మనకి సగటుకి సూత్రం ఒకసారి రివైండ్ చేసుకుందాం. సగటు ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై సిగ్మా ఎఫ్. అంటే మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సిగ్మా ఎఫ్ అంటే ఈ రాశుల మొత్తం అన్నీ కూడాలి. వస్తుంది చూడండి, 13, 22, 35 పక్కన పెట్టండి, 40, 44 ప్లస్ ఎఫ్, 44 ప్లస్ సిగ్మా ఎఫెక్స్ అన్నీ కూడా 4, 8, 12, 16, 22 ప్లస్ 10, 18, 19, 18, 22, 25, 26, 25, 3, 4, 6 ప్లస్ 1 7. దీంతో పాటుగా ఇంకేముంది? 20F ఉంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి టేబుల్ నుంచి మనం ఎవరు రాసుకోవచ్చు? సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది. సగటు ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ప్రతిక్షేపించండి. సగటు ఆల్రెడీ మనకి ఇచ్చేసారు కదా, లెక్క ప్రకారం 18 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ విలువ 752 ప్లస్ 20F బై 44 ప్లస్ ఎఫ్. అడ్డగుణకారం చేయండి. 18 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 752 ప్లస్ 20 ఎఫ్. చేస్తే 18 44, 44 18, 4 18లు 72, 4 18లు 72 ప్లస్ 7 79, 792 ప్లస్ 18F ఈజ్ ఈక్వల్ టు 752 ప్లస్ 20F. ఎఫ్ విలువలను ఎడమవైపుకి, నెంబర్స్ని కుడివైపుకి తీసుకెళ్ళండి. 18F మైనస్ 20F ఈజ్ ఈక్వల్ టు 752 మైనస్ 792. ఇక్కడ చిన్న విలువ నుంచి పెద్ద విలువ తీసేస్తుంటే ఇక్కడ చూడండి, 18 మైనస్ 20 అంటే మైనస్ 2F వస్తుంది. ఇక్కడ కూడా ఎంత వస్తుంది? మైనస్ 40 వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా -2ని ట్రాన్స్పోజ్ చేయండి. -40 బై -2, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా ఎంత వస్తుంది? ఎఫ్ విలువ 40లో 2 ఎన్నిసార్లు పోతుంది? 20 సార్లు. మరి లెక్క రేరుగా వచ్చే అవకాశం ఉంది మనకి. మ్యాక్సిమం మనకి పేపర్ని కష్టంగా వదలుచుకుంటే ఇటువంటి లెక్కని వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి.